హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, గ్రూప్ డి, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూడండి. సో డైలీ నేను ఇప్పటి నుంచే జిఎస్, జీకే, గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ, రిమైనింగ్ ఇంకా 6 days ఆర్పిఎఫ్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, సో వాళ్ళు కూడా చూడండి. సో నేను డైలీ జిఎస్జికి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేశాను, మినీ మాక్ టెస్ట్ సంబంధించిన. సో ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ క్యూస్ వచ్చేసి నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, డైలీ 7:30 ఈవినింగ్. సో మీరు అక్కడ జాయిన్ అయితే మీరు క్యూస్ కూడా పాల్గొనడం జరుగుతుంది. సో ఈజీగా అవుతుంది మీకు, క్విక్ రివిజన్ లాగా. సో ఈ వీడియో చూసిన తర్వాత టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో నేను డైలీ ఈవినింగ్ 7:30కి అప్లోడ్ చేయడం జరుగుతుంది క్యూజ్. సో మీరు అక్కడ జాయిన్ అయితే క్యూస్ని అటెంప్ట్ చేయడం వల్ల మీకు క్విక్ రివిజన్ లాగా అయిపోతుంది. సో ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. సో తెలియని టాపిక్ కూడా మీకు అర్థమైపోతుంది. సో ఈరోజు వచ్చేసి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి, ఆర్పిఎఫ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఖచ్చితంగా వీడియో చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, తైపూసం పండుగ ప్రధానంగా డాష్లో జరుపుకుంటారు? తమిళనాడులో. కింది వారిలో భారత నృత్యం అనే కొత్త శైలిని సృష్టించిన ప్రముఖ భారతనాట్య నర్తకి ఎవరు? పద్మ సుబ్రహ్మణ్యం. భారత ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి సహాజ్ బిజిలీ హర్ ఘర్ యోజనను ఏ పథకం అమలు చేస్తుంది? సౌభాగ్య పథకం ఫ్రెండ్స్. డాష్ సిఫారసుపై కనీస మద్దతు ధర వర్తించబడుతుంది? సో వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్. తమ పట్టణ ప్రణాళికలో చిత్తడి నేల సంరక్షణను ఏకీకృతం చేయడం కోసం ఇటీవల ఏ 2 భారతీయ నగరాలు గ్లోబల్ వెట్లాండ్ సిటీస్ జాబితాలో చేర్చబడ్డాయి? ఆప్షన్ 2 ఫ్రెండ్స్, ఇండోర్ మరియు ఉదయపూర్. 2024 సంవత్సరానికి ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? సో ఫ్రెండ్స్, ఆప్షన్ 4 ఫ్రెండ్స్, స్మృతి మందాన. 1875లో బొంబాయిలో స్వామి దయానంద సరస్వతి స్థాపించిన సంస్కరణ ఉద్యమం ఏది? ఆర్య సమాజ్ ఫ్రెండ్స్. కర్ణాటక డాష్కు సంబంధించినట్లే మధ్యప్రదేశ్ కూడా డైమండ్కు సంబంధించినది. సో కర్ణాటక డాష్ ఫ్రెండ్స్ బంగారం సంబంధించింది ఫ్రెండ్స్. ఒక కరెన్సీ ధరను మరొక దాని ధర పరంగా డాష్ అంటారు? మార్పిడి రేటు ఫ్రెండ్స్. కింది వాటిలో సరైనది ఏది? గోదావరి అతిపెద్ద ద్వీపకల్ప నది. ఎస్ రైట్. కావేరీ నది మొత్తం పొడవు 805 కిలోమీటర్లు. సో రైట్ ఫ్రెండ్స్, ఆప్షన్ 1 and 2. మధ్యప్రదేశ్లో ఉన్న ఇంద్రసాగర్ డ్యామ్ డాష్ నదిపై నిర్మించబడింది? నర్మదా నదిపై. ఒక కన్నాన్ని డాష్ ఉంచినట్లయితే కన్నం నుండి నికర నీటి ప్రవాహం ఉంటుంది మరియు కన్నం ఘన పరిమాణాన్ని కోల్పోతుంది. సో హైపోటోనిక్ పరిష్కారం ఫ్రెండ్స్. 2025 జనవరిలో ప్రధాని మోడీ ఒడిశాలో ఉత్కర్ష్ ఒడిశా, మేక్ ఇన్ ఒడిశా కాంక్లేవ్ ఎక్కడ ప్రారంభించారు? సో ఫ్రెండ్స్, జనతా మైదాన్, భువనేశ్వర్ ఫ్రెండ్స్. మైక్రోసాఫ్ట్ వర్డ్లో కేస్ చేంజ్ కొరకు దిగువ పేర్కొన్న ఏ కీబోర్డ్ షార్ట్ కట్లు ఉపయోగించబడతాయి? షిఫ్ట్ ప్లస్ F3 ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్పిఏ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్? లోహాలు మరియు అలోహాలకు సంబంధించి కింది వాటిలో ఏది సరైనది కాదు? లోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. అలోహ ఆక్సైడ్లు ప్రాథమికమైనవి. అలోహాలు ఎల్లప్పుడూ ఆమ్లాలతో క్రియాశీలకంగా ఉంటాయి. సో ఈ 3 కూడా సరైనది కాదు ఫ్రెండ్స్. సో ఆప్షన్ 4 ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్యూస్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్, డైలీ 7:30కి. సో మీరు జాయిన్ అయితే క్యూస్ అటెంప్ట్ చేస్తే మీకు ఒక క్విక్ రివిజన్ లాగా అయిపోతుంది. ఇంకోటి ఫ్రెండ్స్, బాగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. సో తెలియని టాపిక్ కూడా మీరు అటెంప్ట్ చేయడం వల్ల ఆ క్వశ్చన్కి
ఆ టాపిక్‌కి సంబంధించిన క్వెషన్ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఈ చాలా గుర్తుకు కూడా ఉంటుంది. సో, అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో, థ్యాంక్ యూ సో మచ్.